82 క్వశ్చన్ నెంబర్ 82 చూడండి. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ ద సర్ఫేస్ టెన్షన్? వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ ద సర్ఫేస్ టెన్షన్? సర్ఫేస్ టెన్షన్ మీద టెంపరేచర్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది? సర్ఫేస్ టెన్షన్ మీద టెంపరేచర్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది? సర్ఫేస్ టెన్షన్ ఈజ్ డిక్రీజెస్ విత్ రైజ్ ఇన్ టెంపరేచర్. సర్ఫేస్ టెన్షన్ అనేది టెంపరేచర్ కనుక ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? సర్ఫేస్ టెన్షన్ డిక్రీజ్ అవుతుంది. సర్ఫేస్ టెన్షన్ డిక్రీజ్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 83 క్వశ్చన్. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ ఆన్ నేచర్ ఆఫ్ ద లిక్విడ్? నేచర్ ఆఫ్ ద లిక్విడ్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సర్ఫేస్ టెన్షన్ అనేది నేచర్ అన్ని లిక్విడ్స్కి ఒకే రకంగా ఉండదు. అంటే అన్ని లిక్విడ్స్ లోపల ఉండే ఈ యొక్క అప్పర్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఒకే రకంగా బిహేవ్ చేయవు, డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి. సో కాబట్టి డిఫరెంట్ సబ్స్టెన్సెస్ హ్యావ్ వాట్ డిఫరెంట్ సర్ఫేస్ టెన్షన్స్. డిఫరెంట్ లిక్విడ్స్ హ్యావ్ డిఫరెంట్ సర్ఫేస్ టెన్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్. Question number 84. What is the importance of surface tension? ఇంపార్టెంట్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్. ఈ సర్ఫేస్ టెన్షన్ అంటే తలతన్యత అంటారు తెలుగులో. ఈ సర్ఫేస్ టెన్షన్ యొక్క ఉపయోగం ఏమిటి అంటే క్యాపిలరీ యాక్షన్ అండ్ స్పిరికల్ షేప్ ఆఫ్ వాటర్ డ్రాప్స్. మీరు వర్షం పడుతూ ఉన్నప్పుడు వర్షం బిందువులన్నీ ఎట్లా ఉంటాయి? స్పిరికల్ షేప్లో ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే సర్ఫేస్ టెన్షన్ వలన. అంటే ఏం సర్ఫేస్ టెన్షన్ వలన? ఇది వాటర్ డ్రాప్ అనుకున్నట్టయితే ఈ సర్ఫేస్లో ఉన్న మాలిక్యూల్స్ ఏమైతే ఎప్పుడు లోపలికి పోవడానికి ప్రయత్నం చేస్తాయి. ఇట్లా లోపలికి పోవడానికి ఎట్లా ప్రయత్నం చేస్తూ ఉంటాయి కాబట్టి ఇది గుండ్రంగా మారిపోతుంది. అదేవిధంగా క్యాపిలరీ యాక్షన్. మీకు ఏంటి క్యాపిలరీ యాక్షన్ అంటే? సింపుల్ ఏంటి అని అంటే క్యాండిల్ ఉందనుకోండి, క్యాండిల్. ఈ క్యాండిల్లో దీపం ఇట్లా వెలుగుతూ ఉంటుంది. ఈ దీపానికి ఏం రావాలి? క్యాండిల్ ఒత్తి ఏదైతే ఉంటుందో ఈ ఒత్తికి ఏం రావాలి? కింద నుంచి వ్యాక్స్ రావాలి కదా. ఇట్లా వ్యాక్స్ ఇట్లా పైకి ఎగబాకడాన్ని ఏమంటారు? సర్ఫేస్ టెన్షన్ అంటారు. మీరు చూడండి, ఇంట్లోపల ఏం చేయండి, వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్ బకెట్ లోపల వేసి పైనుంచి ఒక టవల్ నీళ్ళు వేసేయండి. ఇలా టవల్ని కనుక వేసినా లేదా ఒక పేపర్ని కనుక వేసినా మెల్లగా వాటర్ పైకి ఎక్కుతుంది చూడండి. ఆ టవల్ ద్వారా లేదా పేపర్ ద్వారా అట్లా పైకి ఎక్కడాన్ని ఏమన్నా ఏంటిదంటే క్యాపిలరీ యాక్షన్ అని గుర్తుపెట్టుకోవాలి.